హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 98. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్నయ్య వదినకి పెళ్లి అయ్యాక వీళ్ళ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అన్నయ్య, నేను, వదిన, మీ పిన్ని నలుగురం వెళ్ళాం. అప్పుడు నువ్వు పుట్టలేదు శుభ. మీ పిన్నికి రాహుల్ కడుపులో ఉన్నాడు అని చెప్పాడు సుధాకర్. సుధాకర్ మాటలు వింటూ ఉంది శుభ. ఇక సుధాకర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి కంప్లీట్ కూడా చేశాడు. అవన్నీ వింటూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది శుభ. పిన్ డ్రాప్ సైలెంట్ అక్కడ మ్యాటర్ ఫినిష్ చేశాక. ఎప్పుడైతే ఒక్కో మాట అవ్వసాగిందో అప్పుడే సోఫాలో కుల్లబడిపోయింది శుభ. ఇక పూర్తిగా అర్థమయ్యేసరికి తన బ్రెయిన్ ఏమీ పనిచేయడం లేదు. అసలు ఇది నిజమా అబద్ధమా? ఇక తను కలలో ఉన్నానా అనిపించింది. అందరూ గాబరా పడిపోయారు తన పరిస్థితి చూసి. సూర్య వెంటనే రియాక్ట్ అయి ఫాస్ట్ గా వచ్చి తన చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. అతని భుజంపై వాలిపోయింది శుభ. సుధాకర్ చెప్పిన మాటలు ఆలోచిస్తూనే. ఆఫీస్లో ఉన్న సూర్యకి కాల్ చేసింది వసంత. చెప్పు మామ్ అన్నాడు లిఫ్ట్ చేయగానే. నాన్న శుభ 2 రోజుల నుంచి సరిగ్గా తినట్లేదు, పడుకునే ఉంటుంది. కాస్త వచ్చి చూసుకో నాన్న అంటుంది వసంత. బాగా వర్క్ ఉందమ్మా అన్నాడు సూర్య. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు నాన్న, ప్లీజ్ నువ్వు వచ్చేసేయ్. దాంతో మాట్లాడాలి అంటే నాకు భయంగా ఉంది. నా మాట విని లంచ్కి వచ్చేయ్ అంటూ కాల్ కట్ చేసింది వసంత. అప్పుడే వచ్చిన గిరిధర్ శుభ ఎలా ఉంది, ఏమైనా తినిందా అని అడిగాడు వసంతని. పొద్దున ఇడ్లీ పంపించాను రూమ్కి, ఇంకా కిందికి రాలేదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండే పిల్ల ఇలా అయిపోయింది ఏంటండి అని అడిగింది వసంత. అవుతుంది, ఇది మామూలు దెబ్బ కాదు వసంత, ఇది తన జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం, పైగా సున్నితమైన విషయం. ఒక్కసారి తనకి తెలియడంతో చాలా షాక్ లో ఉంది. ఎవరైనా అంతే కదా అన్నాడు గిరిధర్. అది కరెక్టే అండి, కానీ ఏదైనా నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. ఇలా మౌనంగా ఉంటేనే కదా ఇంకా డేంజర్. అసలు అది ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. నీ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అంటే తలనొప్పిగా ఉంది, అలసటగా ఉంది అంటుంది, పడుకుంటుంది. ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేసాను. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదండి అంటుంది వసంత. ఏం చెప్తుంది? తనకైనా సరిగ్గా అర్థం అవుతుందా ఈ విషయం? ఇంకా మనకు చెప్పుకోవడానికి? తను ఉన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది వసంత. నువ్వు మాత్రం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. పైకి కనిపించేంత గట్టిది కాదు శుభ. ఆమె మనసు చాలా సున్నితమైంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు గిరిధర్. మంచి నిద్రలో ఉన్న శుభకి చెంపపై ఏదో రఫ్గా తాకింది. మెల్లిగా కళ్ళు తెరిస్తే, ఏంటి బాబా, నువ్వు నా నిద్ర చెడగొడుతున్నావు అంటుంది సూర్యాని చూసి. నిద్ర అనా? 2 రోజుల నుంచి నిద్రనే కదా పోతున్నావు. లే, ఆకలిస్తుంది, అన్నం తిందాం. యూనో, నేను చాలా మిస్ అవుతున్నాను నిన్ను. అందుకే ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని వచ్చాను. కమన్ గెటప్ అని తన చెయ్యి పట్టి పైకి లేవదీశాడు సూర్య. చికాకుగా ఉన్న శుభ, అబ్బా ఏంటి బావా, నాకు ఆకలిగా లేదు, టిఫిన్ చేసి పడుకున్నాను అంటుంది కూర్చొని. మెస్సీగా ఉన్న తన హెయిర్ని ఒక చేతితో వెనక్కి తోస్తూ, నా బంగారం కదా, ప్లీజ్ ఆకలిస్తుందే, ఇద్దరం కలిసి తిందాం పద, మమ్మీ కూడా వెయిటింగ్ అక్కడ, పద అంటూ బలవంతంగా తనని లేపి వాష్రూంలోకి తోసి సూర్య కిందికి వచ్చాడు. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చింది శుభ. ముందుగా సుష్మా దగ్గరికి వెళ్ళి తిన్నావా అని కనుక్కొని ఆ తర్వాత ముగ్గురు కలిసి తింటున్నారు. అప్పుడు శుభ కాస్త నార్మల్ గానే కనిపించింది వసంతకి. తినడం కంప్లీట్ అయ్యాక అన్నీ సర్దేసి శుభ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక సూర్య సుష్మా పాపని తీసుకొని రూమ్కి వెళ్తాడు. తనని చూడగానే, లేచిందా బావా, ఇందాక వెళ్తే పడుకుంది పాప అంటూ తనని ఎత్తుకుంది తీసుకొని. శుభకి పాపని ఇచ్చి, ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నావు, నార్మల్గా ఉండొచ్చు కదా అన్నాడు సూర్య. ఎలా ఉండేది బావా, సడన్ గా ఈ విషయం తెలిసేసరికి నా మైండ్ పని చేయట్లేదు, ఏ పని పైన ఆసక్తి కూడా ఉండట్లేదు. ఇది నిజమా, ఇదే నిజమా
అని నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. ఇది నిజమే అని చెప్పడానికి కూడా అక్కడ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని రోజులకి ఈ నిజాన్ని నేను ఎలా తట్టుకుంటాను బావా అని ఏడ్చేసింది శుభ. ప్లీజ్ రా, అయిపోయింది కదా వదిలేయ్. నిజమే వాళ్ళు ఒక మాట చెప్పాల్సింది. కానీ అప్పటికే అత్త వెళ్ళిపోయింది కదా! అందుకే చెప్పలేకపోయాం అంటున్నారు అని సూర్య అనగానే, నో బావ, అది ఒక రీజన్‌గా చెప్తున్నారు. అది అసలు రీజన్ కాదు. ఒకవేళ అదే అనుకుందాం. మరిప్పుడెందుకు చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఉన్న నిజాన్ని 26 సంవత్సరాల తర్వాత బయటికి చెప్పడానికి కారణం ఏంటి బావ? అని శుభ అనగానే, కారణం ఏమీ లేదు. జస్ట్ పాప కోసం అండ్ సుదీప్ మన మధ్య క్రియేట్ అయిన క్లియర్ చేయడానికేమో అన్నాడు సూర్య. నో బావ, అది కాదు. కాసేపు అదే అనుకుందాం. మరి ఇదివరకు ఎందుకు చెప్పలేదు? దానికి కూడా రీజన్ ఉండాలిగా. అయినా ఒకరి లైఫ్‌తో ఆడుకునే హక్కు ఇంకొకరికి లేదు బావ అంటుంది బాధగా శుభ. ఆల్రైట్, దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు ప్లీజ్ రా. నీకు ఎవరున్నా లేకున్నా నేనున్నాను. నేను బ్రతికేదే నీకోసం. నువ్వు నా లైఫ్ శుభ. బట్ నువ్విలా డల్‌గా ఉంటే నాకు నచ్చట్లేదు. నువ్వు చాలా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఇలా అయిపోతున్నావు. ప్లీజ్ రా, నా గురించి ఆలోచించు. మన ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఎవ్వరు ఏమైనా నువ్వు మాత్రం మాకు కావాలి కదా! అన్నాడు సూర్య. నాకు తెలుసు బావ మీ ప్రేమ అంటూ పాపని సూర్యకిచ్చి తన పక్కనే ఉంచి గట్టిగా హగ్ చేసుకుంది శుభ సూర్యని. ఎప్పుడు ప్రేమ వచ్చినా ఓన్లీ సైడ్ హగ్. ఒక కిస్‌లు లేవు, ఏమీ లేవు. లాభం లేదు. నేను ఇంకో దాన్ని చూసుకుంటా అన్నాడు సూర్య టీజింగ్‌గా. నువ్వు చూసుకో, ఆ తర్వాత నిన్ను నేను చూసుకుంటా అంటుంది శుభ నవ్వుతూ. తనని అలాగే చూస్తూ బుగ్గపై ముద్దు పెట్టుకొని, ఇలాగే నవ్వుతూ ఉండు కాన్ఫిడెంట్‌గా. నువ్వు ఇలాగే బావుంటావురా. ఏడుపు నీకు అస్సలు సూట్ అవ్వదు అంటాడు ప్రేమగా శుభని చూస్తూ సూర్య. మాటకి శుభ సూర్యని ప్రేమగా చూస్తుంది. ఇక నైట్ అందరు డిన్నర్ చేస్తూ ఉండగా, మామయ్య, ఒకసారి నేను అనకాపల్లి వెళ్దాం అనుకుంటున్నా అంటుంది శుభ. ఇప్పుడు అక్కడికెందుకు? కంగారుగా అడిగింది వసంత. ఎందుకంటే అది వాళ్ళ అమ్మమ్మ ఊరు కాబట్టి. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండు వసంత అని. ఏమ్మా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు గిరిధర్. ఒకసారి నిలదీసి అడుగుతాను. మా మధ్య దూరాన్ని ఎందుకు సృష్టించావు? ఇలా జరిగిన దానికి కారణం నువ్వే. ఇలా ఎందుకు చేశావు అని అడుగుతాను మామయ్య అంటుంది స్థిరంగా శుభ. అన్నం తినేదల్లా ఆగిపోయి ఎటో ఆలోచిస్తూ. శుభ, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు ఎవరం మార్చలేం కదా! నువ్వు ఎందుకు అంతగా అప్సెట్ అవుతున్నావు? ఇప్పుడు కలవాల్సిన అవసరం కూడా ఏముంది? జరిగిపోయింది కదా అని సూర్య అనగానే, లేదు బావ, జరిగిపోలేదు. వాళ్ళు తప్పు చేశారు. కానీ ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తుంది మాత్రం ఒక పసిపిల్ల. అది నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాపకి న్యాయం ఎలా చేయాలి? అంతకంటే ముందు 26 ఏళ్ళు వాళ్ళు ఒక నిజాన్ని ఎలా దాచిపెట్టారు? ఇవాళ పాపకి నా అవసరం ఉంది కాబట్టి నిజాన్ని నా ముందుకొచ్చి ఒప్పుకున్నారు. అంతకుముందు జరిగిందంతా చెప్పారు. లేకపోతే పాప ప్రాబ్లమ్ అనేది రాకుంటే ఇది నిజం ఎప్పటికీ వాళ్ళ మనసులోని సమాధి అయ్యేది కదా! నాకు ఒక తోడబుట్టింది ఉంది అని నాకు తెలిసేది కాదు కదా! ఇంత పెద్ద నిజాన్ని వాళ్ళు ఎలా దాచిపెడతారు? నాకు నా తోడబుట్టినదాన్ని ఎలా దూరం చేస్తారు? అసలు ఏం హక్కు ఉందని వాళ్ళకి? ఇదే విషయాన్ని అక్కడికి వెళ్లి ఆవిడను నేను అడుగుతాను. ప్లీజ్ మామయ్య, ఈ ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేయండి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అంటుంది శుభ. నువ్వు మరీ అంత బతిమాలాల్సిన అవసరం లేదు శుభ. సరే, ఇప్పుడు ఆ పెద్దావిడ ఎక్కడుందో కనుక్కొని నిన్ను అక్కడికి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను అన్నాడు గిరిధర్. దాంతో హ్యాపీగా ఫీల్ అయింది శుభ. సీన్ నెంబర్ 2. అంతకు ముందు రోజు నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ లేట్‌గా లేచింది పావని. ఏంటి లేచావా? లేవగానే ఫ్రెష్ అప్ అవ్వాలని తెలీదా? మళ్ళీ కొత్త అలవాటేంటి టీవీ చూస్తున్నావు? అంది పావని మదర్ అన్నపూర్ణ. ఇట్స్ ఓకే మామ్. జస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. కానీ టిఫిన్‌కి ఏం చేశారు? అడిగింది పావని. ఇడ్లీ, బట్ అయిపోయింది అంది అన్నపూర్ణ. ఎందుకు అయిపోయింది? నేను తినలేదు కదా! అంది టీవీ చూస్తూ సీరియస్‌గా. ఒకసారి టైం చూడు బంగారం.
ఇది లంచ్ అవర్. నీకు ఇష్టమని ఫ్రాన్స్ తెచ్చాడు మీ డాడీ. ఆల్రెడీ కుక్ బిర్యానీ చేస్తుంది పమ్మి అనగానే, ఓ మమ్మా లవ్ యూ అంది పావని చాలా హ్యాపీగా. బేసిక్గా తను ఫుడ్ లవర్. నాన్ వెజ్ అయితే పడి చచ్చిపోతుంది. వీక్లో ఒక శనివారం రోజు నాన్ వెజ్ లేకుంటేనే తనకు అసలు అవ్వదు. అందుకని ఆదివారం ఎలాగో సెలవు కదా అని నైట్ లేట్‌గా డిన్నర్ చేస్తుంది. ఆ టైంలో తన తల్లి పడుకోవడంతో కుక్‌ని బెదిరించి మరీ అట్‌లీస్ట్ ఆమ్లెట్ అయినా వేయించుకొని తినందే తనకు నిద్ర పట్టదు. సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణమ్మకు చాలా డబ్బు ఉంది. కానీ ఆ దంపతులకు లేటుగా ఒక కూతురు పుట్టడంతో ఏదడిగినా క్షణాల్లో జరిగిపోతుంది. లేక లేక పుట్టినందుకు చాలా గారాబంగా పెంచారు. పావనిని ఇంట్లో ప్రేమగా పమ్మి అని పిలుచుకుంటారు. సుబ్రహ్మణ్యం ఉన్న పొజిషన్‌కి పావనికి ఉద్యోగం కూడా అవసరం లేదు. కానీ తనకి ఫ్రీడమ్ కోసం ఉద్యోగం అనే పేరుతో కొన్ని సరదాలు తీర్చుకోవడానికి జాబ్‌ని ఆయుధంగా మార్చుకుంది పావని. చదువులో నంబర్ 1 స్టూడెంట్ అయితే కాదు. జస్ట్ యావరేజ్. ఇక తల్లిదండ్రులకు లేటుగా పుట్టడంతో తనకి తొందరగా పెళ్లి చేస్తారన్న భయంతో ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఉద్యోగం అని అనుకుంది. నిజానికి తను చదువుకునే టైంలో ఒక సందర్భంలోనే బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఉంది అని కూడా చెప్పింది పావని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.